పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జనవరి 7 నుంచి 21 వరకు, రెండో విడత జనవరి 11 నుంచి 25 వరకు, మూడో విడత జనవరి 16 నుంచి 30 వరకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. జనవరి 21, 25, 30 తేదీల్లో పోలింగ్ ఉంటుందని చెప్పారు. ఓటర్ల జాబితాకు అనుసంధానం చేయబడుతుంది. ఈ 17/5/2018 నాడు తయారు చేసినటువంటి ఓటర్ల జాబితా అన్ని పొలిటికల్ పార్టీస్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 19/11/2018కి ఏ విధంగా అయితే నేను ఇంతకుముందు చెప్పాను చేర్పులు తొలగింపులు జరిగినవి, ఆ ఫస్ట్ సప్లిమెంట్ కూడా అన్ని పొలిటికల్ పార్టీస్కు అందజేయడానికి ఏర్పాటు చేయబడ్డాయి. రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ బేస్ మీద ఇస్తారు. ఇంకా మిగతా పొలిటికల్ పార్టీస్ ఎవరైనా కావాలంటే డూప్లికేషన్ ఛార్జెస్ మీద జిల్లా లోపల తమ సంబంధిత డిపిఓల్ని వారికి అందజేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎన్నికలకి డిపాజిట్ విషయంకి వస్తే సర్పంచ్గా పోటీ చేయదలిచిన అభ్యర్థులు జనరల్ అభ్యర్థులు అయితే 2,000 రూపాయలు డిపాజిట్ చెల్లించవలసి ఉంటుంది. అదే రిజర్వ్ కేటగిరీలకు అంటే ఎస్టీ కానీ ఎస్సీ కానీ బీసీ కానీ అయితే వారు కేవలం 1,000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ మినహాయింపు వాళ్లకు రిజర్వ్ చేసినటువంటి స్థానాల్లోనే కాకుండా ఈ క్యాండిడేట్స్ ఎవరైనా జనరల్ కేటగిరీలో కూడా కంటెస్ట్ చేసినప్పుడు ఇదే డిపాజిట్ అన్వయించబడుతుంది. అదే వార్డ్ మెంబర్ అయితే జనరల్ క్యాండిడేట్స్ అయితే 500 రూపాయలు, రిజర్వ్ కేటగిరీలకు వాళ్ళకి సంబంధించినట్టుంటే 250 రూపాయలు. అదేవిధంగా ఎన్నికల ఖర్చు పరిమితి కూడా ఉంటుంది. అది 5,000 జనాభా దాటినటువంటి గ్రామ పంచాయతీలు అయితే సర్పంచ్ 2,50,000 రూపాయల కంటే మెచ్చి ఖర్చు చేయరాదు. దీనిపైన ఖర్చు చేసినట్టుంటే అది కరప్షన్ కిందకి వస్తుంది, పదవి పోతుంది. మరి పదవి పోవడానికి అవకాశం ఉంది. ఎవరైనా కోర్టులో కేసు వేసినా, ఎలక్షన్ పిటిషన్ వేసినా మరి అది అతను పదవి ఎన్నిక అవుతే పదవి కోల్పోవడానికి వీలు అవుతుంది, లేకపోతే డిస్క్వాలిఫికేషన్ ఎలాగా ఉంటుంది. అదేవిధంగా 5,000 జనాభా తగ్గి ఉన్నటువంటి గ్రామ పంచాయతీల లోపల పరిమితి 1,50,000గా నిర్ణయించబడింది. అదేవిధంగా వార్డ్ మెంబర్స్కి వస్తాయి. పెద్ద పంచాయతీల్లో అంటే 5,000 దాటినటువంటి జనాభా దాటినటువంటి పంచాయతీలు అయితే వార్డ్ మెంబర్ 50,000కు మించి ఖర్చు చేయరాదు. అదేవిధంగా 5,000కు తగ్గి ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అయితే 30,000కు దాటి ఖర్చు చేయడానికి వీల్లేదు. మరి ఎలక్షన్ రోజు జనరల్గా ఏమిటంటే 2 అర్హతలు ఉంటాయి ఓటర్కి. ఒకటేమిటంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది ఏంటంటే మన ఓటర్ జాబితా లోపల మన పేరు ఉండాలి. రెండవది ఆ పేరున్నటువంటి వాళ్ళకి ఒక గుర్తింపు కార్డు అనేది ఉండాలి. గుర్తింపు కార్డు అది ఎపిక్ కార్డు ఏమైనా అవ్వచ్చు, లేకపోతే మేము సూచించినటువంటి 18 రకాల కార్డ్స్, ఇది మన నోటిఫికేషన్ ఉన్నది 18 రకాలు. అంటే ఎపిక్ కార్డు లేని పక్షం లోపల ఏదేని 18 కార్డులో ఏదో ఒక కార్డు ఉన్నా కూడా సరిపోతుంది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే మొట్టమొదటగా ఓటర్ జాబితాలో తమ పేరు ఉండాలి. పేరు ఉన్నప్పుడే ఏదైనా కార్డు పనిచేస్తుంది. ఓటర్ జాబితాలో పేరు లేకుండా కార్డు ఉంటే ఓటు ఉండదు. సో అందుకోసమే మేము సమయానుగుణంగా చెప్తూనే ఉన్నాం. అందరికీ ఇప్పటివరకు అవగతమై ఉంది. ఎందుకోసం అంటే ఓటర్ జాబితాలో మొట్టమొదటి తమ పేరు ఉందా లేదనే విషయాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. మేము పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఈ విషయం చెప్పడం జరిగింది 2018 మే లోపలనే. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గ్రామ పంచాయతీల లోపల అన్ని చోట ఎన్నికలు జరుగుతుంటాయి కాబట్టి మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోపల మైక్స్ వినియోగం మీద పరిమితులు పెట్టాము. ఆ పరిమితులు ఏమిటంటే కొద్దిగా తేడాలు ఉన్నాయి. మన జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్కి, డిఈ ఎలక్షన్స్కి, ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల మనము కేవలము ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపల మాత్రమే మైక్స్ వాడుకోవాలి. అది కూడా మైక్ పర్మిషన్ ఉండాలి. ఈ సమయం లోపల మైక్ పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మిగతా సమయం లోపల ఎక్కడంటే అప్పుడు మైక్లు పెట్టి గ్రామాల లోపల మరి సౌండ్ పొల్యూషన్ చేస్తే దానికి తగిన చర్యలు ఉంటాయి. సో ఇది ఈనాటి మా నోటిఫికేషన్లో ఉన్నటువంటి వివరాలు. పోలింగ్ షెడ్యూల్ చెప్పండి. పోలింగ్ షెడ్యూల్ మళ్ళొకసారి
పోలింగ్ షెడ్యూల్ అండ్ కౌంటింగ్ సిస్టమ్. ఓకే, పోలింగ్ షెడ్యూలు అంటే ఓటింగ్ అంటారు. ఓకే, అది నా షెడ్యూల్ చెప్పాను. ఓటింగ్ అనేది ఫస్ట్ ఫేజ్ 21వ తారీఖు నాడు 21 జనవరి నాడు ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగుతుంది. సెకండ్ ఫేజ్ పోలింగ్ 25th నాడు జరుగుతుంది, 25th జనవరి నాడు. థర్డ్ ఫేజ్లో పోలింగ్ 30th జనవరి నాడు జరుగుతుంది. ఈ పోలింగ్ రోజు మనకేంటంటే ఇక్కడ కూడా ఒక ముఖ్యమైన తేడా ఉంది. ఏంటంటే ఓటర్ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. మన గ్రామ పంచాయతీ లోపల ఒక గ్రామ పంచాయతీ లోపల 6 నుంచి 21 వార్డులు ఉంటాయి జనాభా కథ అనుగుణంగా. జనరల్గా ఎక్కడ కూడా 1000కి దాదాపు రాని రావు. అరౌండ్ 600, మ్యాక్సిమం 600. అది చాలా తక్కువ పోలింగ్ స్టేషన్ లోపల. చాలా ఎక్కువ పోలింగ్ స్టేషన్ లోపల సుమారుగా 200, యావరేజ్గా 200 కంటే ఎక్కువగా ఓటర్లు ఉండరు. చాలా తక్కువ ఓటర్లు ఉంటారు కాబట్టి సులభంగా ఓట్ చేసుకోవచ్చు, పెద్దగా క్యూలు ఉండవు. మరి దానికోసం ఏంటంటే మనము కౌంటింగ్ కూడా అదే రోజు ఉంటుంది కాబట్టి ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలయ్యి 1 గంటకు పోలింగ్ ముగుస్తుంది. తర్వాత పోలింగ్ ముగియగానే కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ కౌంటింగ్ లోపల మొట్టమొదట వార్డ్ మెంబర్స్, తర్వాత సర్పంచ్ కౌంటింగ్ చేసిన తర్వాత ఎన్నికైనటువంటి వార్డు సభ్యులు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా చేస్తారు. ఇదంతా ఒకటే రోజు జరిగిపోతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 21 జనవరి కానీ, 25th జనవరి కానీ, 30th జనవరి కానీ. కౌంటింగ్ టైమింగ్ ఎప్పుడు సార్? కౌంటింగ్ టైమింగ్ ఎప్పుడు? పోలింగ్ కేంద్రాలు దరిదాపుగా వార్డులకు సమానంగా ఉంటాయి. కొద్దిగా ఎక్కువ ఉంది సంఖ్య. 1,13,190 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. కేవలము 19 గ్రామ పంచాయతీ లోపల ఎన్నికలు జరగలేదు. మొత్తము ఉండే గ్రామ పంచాయతీ, ఇప్పుడు మనం గ్రామ పంచాయతీ చట్టంలో 8వ షెడ్యూల్ లోపల ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అన్నింటిలో చూస్తే కేవలం 19 గ్రామ పంచాయతీలు మాత్రమే ఎన్నికకు వెళ్ళట్లేదు. అదెందుకోసం అంటే అందులో 17 గ్రామ పంచాయతీలు వాళ్ళ టైం ఇంకా ఉంది. ఎందుకోసమంటే ఎన్నికలు కొద్దిగా లేట్గా జరిగినాయి. మిగతా వాళ్ళలాగా పోయిన 2013 లోపల జూలై నెలలో జరగలేదు, తర్వాత జరిగినాయి కాబట్టి వాళ్ళకి ఇంకా టైం పరిమితి ఉంది కాబట్టి తర్వాత ఏర్పాటు చేస్తాం. 2 గ్రామ పంచాయతీల లోపల కోర్టు కేసులు జరుగుతున్నాయి. Yes, please. Here. Some clarity on dates ఇచ్చారు కదా, January 21st, 25th and 30th. Can you give a breakup of villages that are going to? Cities. In the total number of villages. Okay. నెంబర్ గా ఉంటుంది ఏంటి? ఐ విల్ గివ్ యూ. Overall number. ఓకే. ఫస్ట్ ఫేజ్ లో గ్రామ పంచాయతీలు 4,480, వార్డులు అయితే 39,832. అది మొట్టమొదటి ఫేజ్ లో 39,832. రెండవ ఫేజు 4,137 గ్రామ పంచాయతీలు, 36,620 వార్డులు. మూడవ ఫేజ్లో 4,115 గ్రామ పంచాయతీలు, 36,718 వార్డులు. वोटर लिस्ट के ऊपर अपोजिशन ऑब्जेक्शन कर लेते हैं असेंबली में भी, इस बार भी परसों हाल ही में कांग्रेस और दीगर पार्टी। थोड़ा माइक लेके बात कीजिए आप। ये वोटर लिस्ट के बारे में माइक ऑन कर दीजिए, वो ग्रीन लाइट आना चाहिए।